హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా! మేమైతే ఫిష్ మార్కెట్‌కైతే వెళ్తున్నాము. పెద్ద దూరమేం కాదు. మా వీధి చివరే ఉందమాట. రామ్‌రెడ్డి అని చికెన్, మటన్, ఫిష్ అలానే ప్రాన్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అన్నీ చాలా ఫ్రెష్‌గా అయితే అనిపిస్తాయి. సో, అందుకే మేమిక్కడ ఎప్పుడైనా చికెన్ కావాలన్నా, మటన్ కావాలన్నా, ప్రాన్స్, ఫిష్ ఏది కావాలన్నా ఇక్కడైతేనే తీసుకుంటాం మేము. సో, ఇందులో ఒక ఫిష్‌నైతే మేమిప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం మాట. సండే కాబట్టి చాలా రష్‌గా అనిపించింది. ఎందుకంటే మటన్ తీసుకునేవాళ్ళు, చికెన్ తీసుకునేవాళ్ళు చాలా మందుంటారు కదా! సో, ఫిష్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మేము తీసుకున్న ఫిష్ అయితే 1400 గ్రామ్స్ అయితే ఉంది కరెక్ట్‌గా. సో, మా ఫిష్‌నయితే శుభ్రంగా అక్కడే షాప్ దగ్గరే వాళ్ళు మంచిగా అయితే క్లీన్ చేసి ఇచ్చేశారు. ఈ ఫిష్‌లో అయితే చెన గూడా వచ్చింది. సో, నాకదైతే సరిగ్గా వండడం రాక నేనైతే అది కుక్ చేయాలనుకోలేదు నేను. జస్ట్ కొంచెం పులుసు పెట్టి ఫ్రై చేద్దామనయితే అనుకున్నాను. ఆ చెననైతే ఇంకా వద్దనేసుకున్నాను. గానీ వాళ్ళైతే నాకు ఇచ్చేశారది. ఇక్కడైతే చిన్న చేపలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే ఫిష్ అయితే తీసేసుకున్నాము. పక్కన అయితే కొత్తిమీర, కరివేపాకు, జింజర్, గార్లిక్, లెమన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఫిష్ పులుసుకి ఏమేం కావాలో అవైతే నేను తీసుకున్నాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఫిష్ పులుసు ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో కంప్లీట్‌గా చూపిస్తాను కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ అవ్వకండి నా వీడియోస్‌ని. థాంక్స్ ఫర్ వాచింగ్.